అక్కడ పైన ఉంటాయి సార్ స్టాంప్స్. అంటే ఈ పోయిన నెలలోనే 2025 అవును. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఆవిడ ఏది ఇదంతా మీరు బయటకు వచ్చి ధర్మ మహేష్ గురించి అలిగేషన్ చేసి కేసు పెట్టి ఇంత జరిగిన తర్వాత? అవును సార్ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డేట్స్. బట్ వీళ్ళు నాకు ఎలా దొరికారంటే సార్, నేను ఈ అమ్మాయి వెళ్తున్న ఫ్లాట్ ఉంది కదా ఇప్పుడు ఇతన్ని కలవటానికి, నా దగ్గర ఒక 3 months ఫుటేజ్ ఉంది. వీళ్ళు వెళ్ళేది కూడా నాకు ఈ అమ్మాయి ఈ 2023లో ఎఫ్ఐఆర్ నడిచిందని నాకు తెలుసు, కానీ స్టిల్ కంటిన్యూ అవుతున్నారని నాకు తెలీదు. సో ఈ అమ్మాయి వెళ్తుందనే డౌట్ కూడా నాకు లేదు. నేను నా ఫుట్వేర్ ఒకటి ఉంది కాస్ట్లీది, చాలా కాస్ట్లీది, అది మిస్ అయింది. ఇతని ఫ్లాట్కి నాకు యాక్సెస్ లేదు, నన్ను రానివ్వట్లా, నాతో మాట్లాడట్లా. సో నేను అక్కడ అగ్రిమెంట్ నా పేరు మీదే ఉంటుంది ఫ్లాట్ది, మేమిద్దరం కలిసి ఉన్న ఫ్లాట్ అది. నా ఫుట్వేర్ చూసుకోవటానికి వెళ్ళా, సీసీటీవీ చెక్ చేసుకుందామని వెళ్తే ఈ అమ్మాయివి 1 కాదు 2 కాదు 10 రోజులు 20 రోజులు వస్తూనే ఉంది, డైలీ వస్తూనే ఉంది. అది కూడా టైమింగ్స్ నైట్ 1 to 4, ఓకే, ఎయిదర్ 12:30 అలా స్టార్ట్ అవుతుంది రావటం. ఒక 4 hours 3 hours ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇతను ఏ అసిస్టెంట్లతో అయితే ఇతని అసిస్టెంట్లతో నన్ను తిట్టిస్తాడో భార్యని, అదే అసిస్టెంట్లని ఈ అమ్మాయికి బాడీ గార్డ్స్గా పెట్టి పంపిస్తూ ఉంటాడు. సో నేను కొంచెం ఎంక్వైరీ చేశాను అక్కడ స్టాఫ్ని, ఆ కమ్యూనిటీలో. వీళ్ళని పంపించేశారు కమ్యూనిటీ వాళ్ళు, పంపించేశారు ఇవన్నీ తెలుసుకొని. నేను అక్కడ ఉండననే వాళ్ళకి తెలీదు, ఫ్యామిలీ ఫ్లాట్ అనుకుంటారు మాది. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బ్లాక్ వెన్యూ కార్లో వస్తుంది మేడం ఆమె, బ్లాక్ వెన్యూ కార్ ఆవిడది, నెంబర్ కూడా ఉంది నా దగ్గర, నోట్ చేసుకున్నా. ఆ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. రాత్రులే వస్తుంది, అర్ధరాత్రులు. సార్ కింద ఉండే స్టాఫ్ ఏం చెప్పారంటే, మేడం వచ్చింది నోట్ చేయకూడదు, నోట్ చేస్తే ఊరుకోని బెదిరించారు. ఓకే, మేడం చాలా సెలబ్రిటీ, మేడంని నోట్ చేయకూడదు, మేడం సార్కి పర్సనల్, పంపించాలి అని చెప్పారు. నేను డిస్టర్బ్ అయ్యా, అంటే నాకు అయిన డిస్టర్బెన్సెస్లో ఇది ఒకటి. ఈ అమ్మాయితో ఉంది అనేది నాకు 2023లోనే తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది నేను అనుకుంటున్నా. నాకు ఉంది అని అతనైతే అడ్మిట్ చేయాలి. అతను చెప్పాడు నాకు 2023లో నువ్వు ఎఫ్ఐఆర్ నాకు పెడితే నేను పెడుతున్నాను అని ఎలిగేషన్. నువ్వు పెడితే నాకు హీరోయిన్లతో పెట్టు, ఇలాంటి ముచ్చు మొహాలు సైడ్ ఆర్టిస్టులతో నాకు ఎఫ్ఐఆర్లు పెట్టకు, ఇదే మాట అన్నాడు అతను. నాకు ఆ అమ్మాయి మొహం అలా నాకేమనిపించలే, అతనే అన్నాడు పెట్టకు నాకు ఎఫ్ఐఆర్లు ఈ అమ్మాయితో, నువ్వు పెడితే హీరోయిన్ మెయిన్ ఆర్టిస్టులతో పెట్టు. ఇలా ఈ అమ్మాయి సైడ్ ఆర్టిస్ట్, అతను సినిమాలో యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరిది సీన్ కూడా ఉంటుంది, అందులో చీటింగ్ గురించే మాట్లాడుకుంటుంటారు వీళ్ళిద్దరు సినిమా సీన్లో. ఓకే, సో ఈ అమ్మాయి ఇష్యూస్ అవుతున్నాయి అని 100% ఆ అమ్మాయికి నేను మీడియాకు ఒకవేళ వెళ్ళక ముందు ఈ వీడియో ఉన్నా తెలుసు. ఎలా అంటే 2023లో ప్రెగ్నెంట్ నేను అమ్మాయికి కాల్ చేశా. ఓకే, నాకు వాళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తుందని నాకు ర్యాండమ్ పీపుల్ చెప్పారు. తను ఇన్ఫ్లుయెన్సరే కదా, పబ్బుల్లో కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ, రాత్రిపూట కలిసి తిరుగుతున్నారు, కార్లో కనిపించింది ధర్మాతో, ఇలా చెప్తుంటే నేను ఫోన్ చేసి అడిగా, రితు ఏంటిది, ఇది నిజమేనా, నేను సర్టెన్ థింగ్స్ వింటున్నాను, ఇది నిజమేనా? అయ్యో చీచి, అసలు నువ్వు ఒక బిజినెస్ ఉమెన్ అని నాకు తెలుసు, నువ్వు చాలా తెలిసిన దానివి నాకు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు, మీరిద్దరూ ఎప్పటి నుంచో నాకు తెలుసు, నేనెందుకు అలా చేస్తాను అనింది. నేను నమ్మేశా, ఇతన్నే నేను పట్టుకోలేకపోయా ఆ టైంలో, ఆ అమ్మాయిని నమ్మేసిన తర్వాత స్లోగా నాకు అసలు ఎప్పుడైతే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో సార్, ఖచ్చితంగా ఏదో అలవాటు చేసింది ఆ అబ్బాయికి అయితే నాకు అనిపించింది. ఒక వైఫ్కే అర్థమవుతుంది హస్బెండ్ ఎలా ప్యాటర్న్స్ మారుతున్నాయి, హస్బెండ్ నైట్ ఎప్పుడు రావట్లేదు, కొత్తగా హ్యాపీ డెంటల్ తింటాం.